సాధారణంగా స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్లు ఎంపిక వారి పారితోషికం గురించి ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చలు అయితే జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం పెద్ది సినిమా విడుదలకు ముందు నటీనటుల పారితోషికం గురించి భారీగానే అంచనాలు ఉన్నాయి. అలానే రామ్ చరణ్ అత్యధికంగా సుమారు 100 కోట్లకు పైగా తీసుకుంటున్నట్లు టాక్. ఈ క్రమంలోనే జాన్వీ కపూర్ రెమ్యునరేషన్ గురించి అయితే సోషల్ మీడియాలో చర్చ జరిగింది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకు జాన్వీ కపూర్ సుమారు 6 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నట్లయితే ప్రచారం జరుగుతోంది. దేవరా సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన జాన్వీకి అదే తొలి తెలుగు సినిమా. ఆ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించిన ఆమెకు మంచి గుర్తింపు అయితే లభించింది. ఆ సినిమాకు ఆమె అక్షరాల 5 కోట్ల వరకు పారితోషికం అందుకున్నట్లు అప్పట్లో వార్తలైతే వచ్చాయి. అయితే పెద్ది కోసం మరో ₹1 కోటి పెంచి 6 కోట్ల వరకు డిమాండ్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది. ఇండస్ట్రీ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం జాన్వీ కపూర్ కు ప్రస్తుతం నార్త్ తో పాటు సౌత్ లో కూడా మంచి మార్కెట్ అయితే ఏర్పడింది. సోషల్ మీడియాలో కోట్లాది మంది ఫాలోవర్స్ ఉండడం, అలానే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పెరగడం, యువతలో మంచి క్రేజ్ ఉండడం వంటి అంశాలు ఆమె రెమ్యునరేషన్ పెరగడానికి ప్రధాన కారణాలుగా అయితే చెప్తున్నారు.